Second one, log base 81 3 is equal to what? Log base 81 3 is equal to what? దీని వాల్యూ ఫైండ్ చేసుకోవాలి. సింపుల్గా ఏం చేసుకోవాలి, లెట్ log base 81 3 is equal to x అనుకోవాలి. ఇది లాగరిథమిక్ ఫామ్ కదా, ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి చేంజ్ చేసుకోవాలి. 81 power x is equal to 3 రాసేసుకోండి. అంటే దీన్ని ఏం రాసుకో, 81 3 into 3 into 3 into 3 whole power x is equal to 3. 3 power 4 is equal to x is equal to 3 and 3 power 4x is equal to 3 power 1, 3 gets cancelled. Then 4x is equal to 1, x is equal to 1 by 4. Therefore log base 81 3 is equal to 1 by 4. అంటే ఇలా చేసేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వన్, log base to 1 by 16 వాల్యూ ఫైండ్ చేసుకోవాలి. ఈజ్ ఈక్వల్ హౌ మచ్? log base to 1 by 16 ఈజ్ ఈక్వల్ హౌ మచ్? సింపుల్గా సో ఇది లాగరిథమిక్ ఫామ్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి మార్చుకోవాలి. లెట్ log base to 1 by 16 ఈజ్ ఈక్వల్ టు x అనుకోవాలి. ఇది లాగరిథమిక్ ఫామ్లోకి వచ్చేసింది. నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్, నెక్స్ట్ 2 power x ఈజ్ ఈక్వల్ టు 1 by 16. ఇది ఇటు వెళ్ళిపోతుంది, ఇది ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి 2 power x ఈజ్ ఈక్వల్ టు 16 power మైనస్ పైకి తీసుకురండి. 2 power x ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏం చేసేసుకోవాలి మనం, 2 into 2 into 2 into 2 to the 4, 4 to the 8, 8 to the 16 whole power minus 1. 2 power x is equal to 2 power 4 whole power minus 1. Then here 2 power x is equal to 2 power minus 4. 2 gets cancel, x is equal to minus 4. Therefore log base to 1 by 16 is equal to minus 4. ఇలా ఉంటుంది. అంటే ఫస్ట్ ఏం చేసుకోవాలి, ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఏం చేసుకోవాలంటే దీన్ని లాగరిథమిక్ ఫామ్లోకి చేంజ్ చేసుకున్న తర్వాత, ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి చేంజ్ చేసుకున్న తర్వాత, ఆ తర్వాత ఎక్స్ వాల్యూ ఫైండ్ చేసేసుకుంటే సరిపోతూ ఉంటుంది అనమాట. సో ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్ గన్ షాట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని, అవి కూడా చూసుకోండి. log base 7 1 is equal to how much? log base 7 1. So let log base 7 1 is equal to what? X. So ఇది లాగరిథమిక్ ఫామ్. నౌ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. సో 7 power x is equal to 1. 7 power x is equal to 1 ఇలా చేంజ్ చేయమని చెప్పాను నేను. 7 power x is equal to 1. 7 power x is equal to 1 అంటే ఏం చేస్తాం మనం ఇక్కడ, మనం 7 power 0 బికాస్ ఆఫ్ a power 0 is equal to 1 అకార్డింగ్ టు ద రియల్ నెంబర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్లో. 7 7 గెట్స్ క్యాన్సల్, x is equal to 0. సో therefore ఏమని రాసుకోవచ్చు, log base 7 1 is equal to log base 7 1 is equal to 0. దీని వాల్యూ మొత్తము 0 అయిపోతూ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, log base x root x is equal to how much? log base x root x is equal to how much? సో సింపుల్, ఇది కూడా సేమ్. ఇందాక ఇవన్నీ ఎక్స్లో ఉన్నాయి కాబట్టి దీన్ని వైలో అనుకుందాం ఇప్పుడు. అంటే లేకపోతే log base x root x is equal to what? x power 1 by 2 డైరెక్ట్ రాసుకోండి. దీనికి ఎక్స్పోనెన్షియల్ ఫామ్, లాగరిథమిక్ ఫామ్ అవసరం లేదు, డైరెక్ట్ చేసేసుకోండి. సో ఇప్పుడు log a power n is equal to n into log a. log a power n is equal n into log a. సో ఇప్పుడు ఏం చేసుకుంటాం మరి, 1 by 2 into log xx, ఇది ముందుకు వచ్చేస్తూ ఉంటుంది. 1 by 2 into log xx. సో ఏం చేస్తాం మళ్ళీ ఇక్కడ, log AA is equal to 1 according to this formula you can write. So 1 by 2 into 1 is equal to what? 1 by 2. ఇలా చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ log base 10 0.01, log base 10 0.01 is equal to how much? ఇది కూడా సేమ్ ఉంటుంది. log base 10, సో 1 by 100 రాసేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏం చేస్తాం మరి, log base 10 100 పవర్ మైనస్ 1 పైకి రాసేసుకోండి. log base 10 10 స్క్వేర్ హోల్ పవర్ మైనస్ 1. సో నెక్స్ట్ ఏం చేస్తాము, log base 10,
సో 10 power minus 2. Log a power n is equal n into log a, n into log a. So minus 2 into log base 10, minus 2 into log base 10 value 1 కాబట్టి it is equal to minus 2 అన్నమాట. సో నెక్స్ట్ one more important, very important question. 2 power 2 plus log 2 power 2 plus log base to 3, log base to 3 చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ చెప్పేసి. సో నౌ 2 power 2 plus log base to 3 వాల్యూ చూసుకుంటే ఫస్ట్ ఏం చేసుకోవాలి, దీన్ని 2 square into 2 power log base to 3 అని రాసేసుకోవాలి. ఫస్ట్ బేస్ ఆర్ ఈక్వల్ దెన్ పవర్ షుడ్ బి యాడెడ్, అంటే ఇక్కడ నుంచి బేస్ ఆర్ ఈక్వల్ దెన్ పవర్ షుడ్ బి యాడెడ్ కాబట్టి అలా రాసేసుకుంటున్నాం. ఇక్కడ 2 square అంటే 2 2s 4 కదమ్మా, 2 2s 4 ఇంటూ 2 power log base to 3, దీని వాల్యూ మనం ఫైండ్ చేసుకోవాలి. అంటే దీని నుంచి ఏం చేస్తాం, log base to 3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటాం కదా. తర్వాత ఏం చేస్తామంటే therefore 4 into 2 power x ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోవాలి. సో దీని నుంచి చూసుకుంటే సో 2 power x ఈజ్ ఈక్వల్ టు 3 కదా, కాబట్టి ఈ 2 power x వాల్యూ ఏం చేసుకుంటాం, డైరెక్ట్ 3 అప్లై చేసేసుకుంటాం అనమాట. సో therefore 4 into 3 ఈజ్ ఈక్వల్ టు 12 ఆన్సర్. సో ఇది అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇలాంటి క్వశ్చన్స్ బాగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి, అంటే లాజికల్ థింకింగ్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అసలు ఎగ్జామ్లో కాంపిటేటివ్ ఎగ్జామ్లో డైరెక్ట్ టెక్స్ట్ బుక్ ఆన్సర్స్ మాత్రం ఇవ్వరండి. ఏం చేస్తారంటే ఫస్ట్ మనకు టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ మాత్రం డైరెక్ట్ ఇవ్వరు. 99లో జస్ట్ 100లో ఒక 10% ఇస్తుండొచ్చు, 90% మాత్రం వేరే ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. సో కాబట్టి మనం టెక్స్ట్ బుక్ ఆన్సర్ అంటే ఎప్పుడైతే ఈ అకాడమిక్స్ పర్ఫెక్ట్గా అవుతామో, చూడండి ఈ అకాడమీ బుక్స్ 10th క్లాస్ బుక్స్ నేను చెప్తా ఉన్నాను, ఈ అకాడమిక్స్ ఎవరైతే పర్ఫెక్ట్ అవుతారో ఆ తర్వాత కాంపిటేటివ్ టైప్ క్వశ్చన్స్ పట్టేసుకోవాలన్నమాట. అంటే మనం చూసుకోవాలి కాంపిటేటివ్ టైప్స్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి ఎగ్జామ్లో, వాడు ఎలా ఇస్తున్నాడు, మనం ఎట్లా తయారు కావాలని చెప్పేసుకొని అలా ప్రిపేర్ కావాలి కాంపిటేటివ్ టైప్స్ క్వశ్చన్. అంటే ఫస్ట్ నువ్వు టెక్స్ట్ బుక్స్ బాగా తరువు అయితేనే నువ్వు అందులో ఏమైనా లాజికల్ థింకింగ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ బాగా ప్రిపేర్ కానీ డిఎస్సి స్టూడెంట్స్ ఎవరైతే డిఎస్సి మ్యాథమెటిక్స్ టెట్ గురించి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఫస్ట్ టెక్స్ట్ బుక్ బాగా చదివిన తర్వాత ఎగ్జామ్లో ఏ విధంగా వస్తున్నాయి, కాంపిటేటివ్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో అంటే దాన్ని బేస్ చేసుకొని మనం ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది నాట్ ఓన్లీ ఫర్ టెట్ టు డిఎస్సి కాదండి, 10th క్లాస్ పిల్లలకు కూడా ప్రాబ్లం టు ప్రాబ్లం చెప్తున్నాను కాబట్టి ఇది అందరికీ యూజ్ఫుల్ అవుతూ ఉంటుందండి. సో నెక్స్ట్ వన్, so very important 6th question, if x square plus y square is equal to 25xy, then prove that 2 log x plus y is equal to log x plus y is equal 3 log 3 plus log x plus log y, 3 log 3 plus log x plus log y. చూడండి ఇలాంటి క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఛాన్సెస్ ఉంటుంది. అంటే మనకు దీని గురించి పూర్తి అవగాహన ఉంటేనే ఎగ్జామ్లో ఏమి ఇస్తాడో కూడా మనం డైరెక్ట్ చేసేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాం, సొల్యూషన్లో చూడండి సింపుల్గా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 25xy. కాబట్టి ఇది స్టాండర్డ్ ఫార్ములా ఉంది, అంటే వీ కెన్ చేంజ్ ఇంటూ ఎనీ ఫార్మ్ ఆఫ్ అదర్ ఫార్ములా, ఏదైనా ఒక ఫార్ములాలోకి చేంజ్ చేసుకోవాలి మనం దీన్ని. కాబట్టి ఏం చేస్తున్నాను అంటే దీన్ని సో యూ కెన్ చేంజ్ ఇంటూ ద a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఆర్ a మైనస్ బి హోల్ స్క్వేర్, a ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగానే చేంజ్ చేయండి, లేకపోతే a మైనస్ బి హోల్ దట్ అంటే అకార్డింగ్ టు ద అంటే దీన్ని చూస్ చేయాలి మనం ఇక్కడ. అంటే ఈ ప్రూఫ్ దట్ ఉంది కదా, దీన్ని చూసి మనం చేస్తూ ఉండాలన్నమాట. కాబట్టి ఏం చేస్తున్నాను అంటే ఇవన్నీ ప్లస్లు ఉన్నాయి కాబట్టి యాడింగ్ both sides adding both sides 2xy. సో కాబట్టి x square plus y square plus 2xy is equal
25xy ప్లస్ 2xy రాస్తున్నాను. x² ప్లస్ y² ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్ 25xy ప్లస్ 2xy. ఇప్పుడు ఏమవుతుంది? సో ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ అవుతుంది, a² ప్లస్ b² ప్లస్ 2ab. కాబట్టి x ప్లస్ y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 27xy. ఇప్పుడు చూడండి, టేకింగ్ బోత్ సైడ్ లాగరిథమ్స్ కాబట్టి లాగ్ x ప్లస్ y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 27xy. సో ఇక్కడ ఏం చేస్తాం, లాగ్ a పవర్ n ఈజ్ ఈక్వల్ n ఇంటూ లాగ్ a కాబట్టి 2 ఇంటూ లాగ్ x ప్లస్ y, 2 ఇంటూ లాగ్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ లాగ్ a ప్లస్ లాగ్ a ఇంటూ b ఇంటూ c లాగ్ 27 ప్లస్ లాగ్ x ప్లస్ లాగ్ y, లాగ్ 27 ప్లస్ లాగ్ x ప్లస్ లాగ్ y. సేమ్ చూడండి ఇక్కడ మరి లాగ్ 2 లాగ్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు, సో లాగ్ 27 ఈజ్ ఈక్వల్ వాట్, లాగ్ 3 క్యూబ్, 3 3 is 9, 9 3 is 27 ప్లస్ లాగ్ x ప్లస్ లాగ్ y, లాగ్ x ప్లస్ లాగ్ y. లాగ్ a పవర్ n ఈజ్ ఈక్వల్ వాట్, n ఇంటూ లాగ్ a కదా. సో కాబట్టి 3 ఇంటూ లాగ్ 3 ప్లస్ లాగ్ x ప్లస్ లాగ్ y, 3 ఇంటూ లాగ్ 3 ప్లస్ log x plus log y. Therefore 2 log x plus y is equal to 3 log 3 plus log x plus log y. దిస్ ఈజ్ ఆన్సర్. సింపుల్గా చేసేసుకోవచ్చు. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, వితిన్ సెకండ్స్లలో మనకు ఏమవుతుంది, అసలు ప్రాబ్లం ఎలా ఇచ్చాడో అని ఆలోచించాలి ఫస్ట్. అంటే వాడు ఏమి ఇచ్చాడు, మనం ఏం చేయాలని ఆలోచించాలి ఫస్ట్. కాబట్టి చూడండి, ఇఫ్ x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ 25xy దెన్ ప్రూవ్ దట్ 2 log x ప్లస్ y ఈజ్ ఈక్వల్ 3 log 3 ప్లస్ log x ప్లస్ log y అని చేసేసుకోవచ్చు. దీన్ని ఏం చేసుకోవచ్చు, టేకింగ్ బోత్ సైడ్ మనము ఫస్ట్ దీన్ని a ప్లస్ b హోల్ స్క్వేర్లకైనా లేకపోతే a మైనస్ b హోల్ స్క్వేర్లకైనా చేంజ్ చేసేసుకోవచ్చు. కాబట్టి ఇది అన్ని ప్లస్లో ఉన్నాయి కాబట్టి a ప్లస్ b హోల్ స్క్వేర్లోకి చేంజ్ చేసుకోండి. కాబట్టి ఏం చేద్దాం, యాడింగ్ బోత్ సైడ్ 2xy, x² ప్లస్ y² ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్ 25xy ప్లస్ 2xy, a ప్లస్ b హోల్ స్క్వేర్ a² ప్లస్ b² ప్లస్ 2ab అంటే ఏమొస్తుంది, x ప్లస్ y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 27xy. బట్ ఇక్కడ వచ్చేసరికి ఏం చేస్తాం, టేకింగ్ బోత్ సైడ్ లాగరిథమ్స్ అని చెప్పేస్తూ ఉంటాం. అంటే ఏం చేస్తాం, 2 log, ఇక్కడ చూసుకోండి 2 log, మనకి ఏం చేస్తాం, 2 log x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు log 27xy, log a ప్లస్ log b ప్లస్ log c కాబట్టి log 27 ప్లస్ log x ప్లస్ log y. సో ఫైనల్లీ యూ హ్యావ్ టు గెట్ ద 2 log x ప్లస్ y ఈజ్ ఈక్వల్ 3 log 3 ప్లస్ log x ప్లస్ log y. సో ఇది అనమాట మనకి ప్రాబ్లం అనమాట. సో మనకు వచ్చేసింది కదా 3 log 3 ప్లస్ log x ప్లస్ log y కదా. సో ఈ విధంగా ఉంటుంది ప్రాబ్లం. So next one more important question. If log x plus y by 3 is equal 1/2 log x plus log y, 1/2 of log x plus log y, then prove that then find the value of x by y plus y by x, x by y plus y by x. So ఒకసారి చెక్ చేయండి, log x plus y by 3 is equal 1/2 log x plus log y, then find the value of x by y plus y by x వాల్యూ ఫైండ్ చేసుకోవాలి. సో చూడండి ఎలా ఉంటుంది క్వశ్చన్, ఇది చాలా ఈజీగా ఉంటుంది, ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఇది కాంపిటేటివ్ టైప్ క్వశ్చన్లో అయితే రెండు మైండ్ క్యాలిక్యులేషన్, బ్రెయిన్ క్యాలిక్యులేషన్ చేసి 2 minutesలో చెప్పేసుకోవచ్చు అంటారు, 30 secondsలో చెప్పేసుకోవచ్చు. కానీ ఇది ఈ క్లాసెస్ 10th class చదివే వాళ్ళకు కూడా అవసరం వస్తుంది కాబట్టి నేనేం చేస్తున్నా అంటే దాన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే వాళ్ళకు కాన్సెప్చువల్ బేసిస్లో చెప్తా ఉన్నాను. ఎవరైతే దీన్ని డిఎస్సి ఆస్పిరెంట్స్ ఉంటారో ఈ క్లాసెస్ విన్న తర్వాత దీన్ని షార్ట్ నోట్ చేసేసుకొని కూడా రాసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ మనం log x plus y by 3 is equal to 1/2 of, just wait రా, log x plus log y. దీన్ని ఏం చేస్తాం మరి, log x plus y by 3 is equal to log, చూడండి ఇక్కడ మనకు 1/2 log a plus log b log x into y, log x into y. So log x plus y by 3 is equal to
log xy హోల్ పవర్ 1/2 ఇది వెళ్ళిపోతుంది, లాగ్లో క్యాన్సిల్ అయిపోతుంది. x ప్లస్ y బై 3 ఈజ్ ఈక్వల్ టు xy హోల్ పవర్ 1/2. సో నెక్స్ట్ ఈజీగా ఉంటుంది చూడండి, x ప్లస్ y బై 3 ఈజ్ ఈక్వల్ టు రూట్ xy. దీన్ని క్యాన్సిల్, రూట్ని క్యాన్సిల్ చేసుకోవాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, సోప్ చేసుకోండి, SOBS సోప్స్ చేసుకోండి. కాబట్టి x ప్లస్ y బై 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ xy హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సిల్ అవుతూ ఉంటుంది. సో x ప్లస్ y హోల్ స్క్వేర్ బై 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు xy. సింపుల్గా a ప్లస్ b హోల్ స్క్వేర్లో చేంజ్ చేస్తాం కదా, అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2xy by 3 square is the 9, 3 square is the 9 is equal to what? xy. సో దీన్ని ఇక్కడ పంపించండి, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2xy by xy is equal to 9. దీన్ని ఇక్కడ పంపించేసుకోండి. సో నౌ x స్క్వేర్ బై xy ప్లస్ y స్క్వేర్ బై xy ప్లస్ 2xy by xy is equal to 9. xy cancel, x square x cancel, y square y cancel, x by y plus y by x plus 2 is equal to 9. Therefore x by y plus y by x is equal to 9 minus 2. x by y plus y by x is equal to 7. x by y plus y by x is equal 7.